పంచాయత్ రాజ్, మన యొక్క తెలంగాణ పీసా యాక్ట్ పంచాయతీ రాజ్ ఎక్స్టెన్షన్ సర్వీస్ యాక్ట్ దీంట్లో ఉంది. ఇది 1996 అంటే స్పెషల్ పవర్స్ అన్నమాట. ఏపీ, తెలంగాణ, కర్ణాటక కూడా ఉన్నాయన్నమాట. ఈ పంచాయతీరాజ్ సంబంధించి దాంట్లో రూరల్ ఉంటుంది, అర్బన్ ఉంటుంది. ఆల్ టుగెదర్ లెట్ us డిస్కస్. ఈ పంచాయతీరాజ్ అనగానే మనం గుర్తొచ్చేది AWEE పోస్టులు, అంతేనా? దీనికి సంబంధించి అది కూడా మెన్షన్ చేశారు. సో ఈ పంచాయతీరాజ్కి సంబంధించి మనకి వాళ్ళు ఏం చేసుకున్నారు అనేది ఫస్ట్ సబ్ హెడింగ్ రూరల్ అని పెట్టండి. రూరల్కి సంబంధించి చూద్దాం ఒకసారి. పంచాయతీరాజ్ రూరల్. ఓకేనా? మన తెలంగాణలో 31 జిల్లా పరిషత్స్, జిల్లా పరిషత్స్. చెప్పండి, తెలంగాణలో ఎన్ని జిల్లా పరిషత్స్ ఉన్నాయి? 31. రాసుకోండి, 31 జిల్లా పరిషత్స్. అదేవిధంగా మనకి 565 మండలాస్, 565 మండల. టోటల్ మండలాస్ ఇన్ తెలంగాణ, మండలాస్ 12,760 విలేజెస్. విలేజెస్ 12,760 విలేజెస్. వీటిని విలేజెస్ అనకూడదు, యాక్చువల్గా గ్రామ పంచాయతీస్ అనాలి. ఏమనాలి? కొన్ని గ్రామ పంచాయతీ కింద 2-3 విలేజ్లు ఉంటాయి, తాండాలు. అవునా? గ్రామ పంచాయత్స్. ఇది ప్రజెంట్ లెక్క. చెప్పండి, ఈ రూరల్ తెలంగాణకి సంబంధించి మనకి ఎన్ని జిల్లా పరిషత్తులు ఉన్నాయి? 31. సో 565 మండలాస్, 12,760 గ్రామ పంచాయతీస్. విలేజెస్ అనొద్దు, బట్ నేను రాస్తాను కానీ గ్రామ పంచాయతీస్. ప్రతి విలేజ్కి గ్రామ పంచాయతీ ఉండదు, కొన్ని తాండాలు ఉంటాయి. 4-5 తాండాలకు కలిపి గ్రామ పంచాయతీ ఉంటుంది. ఐడియా ఉందా? అది. సో ఇది రూరల్కి సంబంధించి, నాట్ అర్బన్. అర్బన్ తర్వాత చూద్దాం మనం. ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. దీంట్లో వాళ్ళు అంటే ఏమి ఇచ్చారు వాళ్ళు దీంట్లో అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఓకే, తర్వాత వాటర్ సప్లై అని పెట్టండి. వాటర్ సప్లై. వాటర్ సప్లై ఇది మీరే చెప్పాలి. యాక్చువల్గా వాటర్ సప్లై మిషన్ భగీరథి, యు నో వెరీ వెల్. అది ఇప్పుడు ఇక్కడ ఈ ఎకనామిక్ సర్వేలో మాట ఎత్తలేదు వీళ్ళు. దీంట్లో జనరల్గా LPCD అంట. డూ యూ నో LPCD? లీటర్ పర్ క్యాపిటా డైలీ. డైలీ ఒక వ్యక్తికి నీళ్ళు ఎంత అవసరం ఉంటుంది? మనం తాగడానికి అయితే 5 లీటర్లు చాలు వ్యక్తికి. మనం డ్రింకింగ్ వాటర్ 5 లీటర్స్. తాగడానికి అయితే బ్రష్ చేస్తావు కదా, వాష్రూమ్కి వెళ్తావు కదా, అన్నం వండుకోవాలి కదా, కర్రీ చేయాలి కదా, అవునా కదా, బట్టలు ఉతుక్కోవాలి కదా, అవునా? పర్ డే LPCD అట 100 అట. ఇది రూరల్ ఏరియాకి. చూడండి, చెప్పండి, రూరల్ ఏరియాలో తెలంగాణలో యావరేజ్ ఎంత వాటర్ అట పర్ డే ఒక వ్యక్తికి? అంటే మనం 20 లీటర్ క్యాన్లు ఉంటాయి కదా, తాగుతాం కదా, అలాంటివన్నీ 5 లీటర్లు. అవునా కదా? ఒకటి వాష్రూమ్కి, ఒకటి స్నానం చేయడానికి, ఒకటి బట్టలు ఉతుక్కోవడానికి, ఒకటైతే తాగలేవులే అలాగే, కానీ 5 లీటర్లు తాగుతావు. అవునా కదా? అది. ఓకే, సో ఇది రూరల్కి. మరి నగర మున్సిపాలిటీస్కి 135 అట. మున్సిపాలిటీ. అదే మనం కార్పొరేషన్లో ఉన్నాం, హైదరాబాద్ కార్పొరేషన్ ఎంతది? 150. ఇది దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. పట్టణాల్లో ఉన్న వాళ్ళకి ఎక్కువ అనమాట, ఎందుకంటే పొల్యూషన్ ఎక్కువ కాబట్టి దాహం ఎక్కువ అవుతుంది అనుకుంటా, అందుకని. అంతే, అదేనా లెక్క కాదా? ఎందుకు?
పట్టణాల్లో ఉన్నవాళ్ళు మంచి దుస్తులు వేసుకుని 3 పూట్ల 3 డ్రెస్సులు వేసుకుని బయటకు వెళ్తుంటారు రోడ్ల మీద. అందుకేనా? ఎందుకు సివిల్ వాళ్ళు చెప్పాలి, సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళు ఎందుకు కార్పొరేషన్లో ఇక్కడ వ్యక్తి ఏడ మనిషి ఆడ బ్రష్ చేస్తాడు ఆడ వాష్రూమ్ పోతాడు పర్ వన్ కదా ఇది, ఒక వ్యక్తికి కదా పాపులేషన్ యాడ్ అవుతుంది ఇక్కడ ఒక వ్యక్తికి. అర్థమవుతుందా? ఎందుకు చెప్పలేదేమి? పల్లెటూరులో ఏముండవు, వేస్టేజ్ ఆఫ్ వాటర్ ఉండదు. అర్థమైందా లేదా? పట్టణాల్లో వేస్టేజ్ ఆఫ్ వాటర్ ఎక్కువ ఉంటుంది. ఈ ట్యాప్ ఇలా ఒప్పుతాడు, అది డ్రాప్ కడుతుంది, ఒకసారి కట్టడు. అవునా కదా? ఆ డ్రాప్ బకెట్ వాటర్ పోతుంది, 6 లీటర్లు పోయాయి. మీ వాష్రూమ్లో బొట్టు పడితే బకెట్ నిండుద్ది ఈవినింగ్ కల్లా. ఈజ్ ఇట్ కరెక్ట్ అన్నట్టు? పోయినట్టే కదా, వేస్ట్గా అది. సో ఈ విధంగా మనకి వాటర్ సప్లై తెలంగాణ, ఇదే మిషన్ భగీరథ. యాక్చువల్గా ఆ పేరు చెప్పకుండా ఇలా చెప్పారనమాట. రాసుకోండి. తెలంగాణ గవర్నమెంట్ రిసీవ్డ్ జల్ సంచయ్ జన్ భగీరథి అవార్డ్ జల్ సంచయ్ జన్ భగీరథి అవార్డ్ ఫర్ వాటర్ కన్సర్వేషన్. by Ministry of Jal Shakti. తర్వాత అయిందా? తెలంగాణకి ఏ అవార్డు వచ్చిందట? జల్ సంచయ్ జన్ భగీరథి అవార్డ్ గివెన్ బై మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి. తర్వాత మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్. ఇది 2005 యాక్ట్. ఫస్ట్ అనంతపూర్లో పెట్టారు ఇది, అప్పుడున్న మన్మోహన్ సింగ్ గారు. అయితే ఇది ఎందుకు న్యూస్లోకి వచ్చిందంటే, జనరల్గా ఎన్ని దినాల పని కల్పించాలి, ఇది పెంచారు ఇప్పుడు 125 days. ఇది చాలా ఇంపార్టెంట్. సక్సెస్ఫుల్లీ తెలంగాణ రన్ చేస్తుంది దీన్ని, రాసుకోండి. ఎంతమంది పని చేస్తున్నారు? 52.01 lakh కార్డ్స్ ఒక్కొక్కరికి, అంటే అంతమంది పని చేస్తున్నారు అనమాట. 52 లక్షల మంది దీనివల్ల లబ్ధి పొందుతున్నారు ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే. ఇండియా వైడ్ చూడండి, అంటే వరల్డ్ లార్జెస్ట్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ ఇది. వరల్డ్ లార్జెస్ట్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్. సో ఇది 100 days to 125 days increased. వరల్డ్ లార్జెస్ట్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్. ఓకే,
మరి ఈ మహాత్మా గాంధీ రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ ద్వారా మన తెలంగాణలో ఎక్కువ ఏ వర్క్ జరిగింది? 52 లక్షల మందికి కూర్చోబెట్టి మనం ఎంప్లాయ్మెంట్ కల్పించి సంవత్సరానికి జీతం ఇస్తున్నాం. పర్ ఇయర్ 125 days, ఆల్మోస్ట్ ఆల్ ఎంత పర్సెంటేజ్? 40%. అర్థమవుతుందా లేదా? మరి కూర్చోబెట్టి ఇస్తున్నప్పుడు వాళ్ళకి పని చేయాలి కదా, ఏదో ఒక పని చేయాలి కదా. ఏ పని చేశారు ఎక్కువ మన తెలంగాణలో? ఈ ఉపాధి హామీ పథకం కదా మన తెలంగాణలో ఈ 31 జిల్లాలు, రంగారెడ్డి ఇది తీసేసి 31 జిల్లాల్లో మనకి ఏ పని చేశారు ఎక్కువ? సీసీ రోడ్స్ టు అగ్రికల్చర్ అట, ఫీల్డ్స్, అగ్రి ఫీల్డ్స్ చూడండి, వ్యవసాయాలకి బాట వేశారు. 2 వాటర్ షెడ్ మేనేజ్మెంట్, మంచి పనులు చేశారు. అవునా కదా? మంచి పనులు చేశారు కదా. అది ఉపాధి హామీ పథకం మీద కూలీలు ఎక్కువగా చేసిన పని ఏంటి? సీసీ రోడ్స్ టు అది. తర్వాత లైవ్లీహుడ్ ప్రోగ్రామ్ అండర్ ది సెర్ప్. నెక్స్ట్ రాస్తున్నారా? లైవ్లీహుడ్ ప్రోగ్రామ్ అండర్ సెర్ప్. ఇది ఎన్నోసార్లు ఇచ్చాడమ్మా. సర్ఫ్ కాదు, చూడండి, అబ్రివేషన్ ఇచ్చేయండు మీ ఎగ్జామ్లోని ఏఈలో లాస్ట్ 2022 సొసైటీ ఫర్ ఎలిమినేషన్ రూరల్ వాటర్ సప్లై. సారీ, రూరల్ పావర్టీ. సో ఎలిమినేషన్ ఫర్ రూరల్ పావర్టీ సెర్ప్ అంటారు. ఇప్పటికే ఉంది ఇది. ఇప్పుడు మీకు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ తెలుసా? సెల్ఫ్ హెల్ప్ గ్రూప్, డ్వాక్రా సంఘాలు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, దీస్ ఆర్ ఆల్ వర్కింగ్ అండర్ దిస్. ఇప్పుడు ఇది కూడా వస్తుంది, చెప్తాను మీకు. భారతదేశంలో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, స్వయం సహాయక బృందాలు. సెర్ప్ అంటే ఏంటి? గ్రామీణ ప్రాంతాల్లో పేదరికాన్ని తోలవేయాలి, అంటే ఉండకూడదు. ఏం చేయాలి? ఏం చేయాలి? ఉద్యోగం వచ్చినాడు రిజర్వేషన్ వదులుకోవాలి ఫస్ట్. ఈరోజు సుప్రీంకోర్టు అదేగా చెప్పింది. మెయిన్ ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళకి మీకెందుకు రిజర్వేషను? లేని వాళ్ళకి నువ్వు కడుపు తిన్నవాడికి బిర్యానీ ప్యాకెట్ పెడితే ఎట్లా ఉంటుంది చెప్పు? అప్పుడే తిన్నాడు మంచిగా బిర్యానీ, మళ్ళీ బిర్యానీ ప్యాకెట్ తినన్నా అంటే ఓ వద్దు నాకు అంటాడు. రిజర్వేషన్ మాత్రం కావాలంటాడు మళ్ళీ. అరే మా వెనకాల మా దోస్తులు ఉన్నారు, మా ఇంటి పక్క వాళ్ళు, మా వాళ్ళే, వాళ్ళు జాబ్ లేదు, వాళ్ళకి ఇచ్చేసే రిజర్వేషన్. అట్లా ఒప్పుకోడు. రాష్ట్రపతి కూతురికి కావాలా రిజర్వేషను? అదేగా సుప్రీంకోర్టు ఈరోజు పేపర్ అంతా అది, అన్ని ఛానల్స్ అవే. అలా అయితే ఈ పాటికి రిజర్వేషనే ఉండదు భారతదేశంలో. యాక్చువల్గా అందరికీ జాబులు వచ్చేసి, ఎస్సీలకి అందరికీ జాబులు వచ్చేవి, ఎస్టీలు అందరికీ జాబులు వచ్చేవి, బీసీలు అందరికీ జాబులు వచ్చేవి. ఈ సీట్ అలా వదులుకోవడం లేదు, ఇష్టపడడం లేదు. ఆఫ్టర్ గ్యాస్ వదులుకోవడం లేదు, 1200 రూపాయలది. అర్థమైందా? మొత్తుకుంటే గివ్ అప్ అని మొత్తుకుంటే తప్ప ఏం చేయాలి? మొన్నటి వరకు చిరంజీవి సబ్సిడీ తీసుకున్నాడు గ్యాస్లో. మోడీ వచ్చిన తర్వాత గివ్ అప్ అంటే అప్పుడు వదిలేసిండు. ఇంకా అది డబ్బులు అంటే ప్రాణం అందరికీ. అర్థమైందా లేదా? ఇవి ముఖ్యంగా. ఓకే, మరి ఇందిరాకాంతి పథకం, ఈ వడ్లు అమ్మేవి, ఇవన్నీ కూడా దీని కింద ఉంటాయి, సెర్ప్ కింద ఉంటాయి. ఓకే, తర్వాత రాసుకోండి, చెప్తాను. ప్రమాద బీమా. యాక్సిడెంటల్ బీమా అనుకో, అలాగే రాశారు ఇళ్ళు. ప్రమాద బీమా 10 lakhs. రూరల్లో ఎవరైనా చనిపోతే ప్రమాద బీమా ఇస్తున్నారట. ఎన్ని లక్షలు? 10 lakhs. ఎగెనిస్ట్ యాక్సిడెంటల్ డెత్. ఎవరికి ఇది?
సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్షిప్ ఉండాలి, అందరికీ కాదు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి. చాలా ఇంపార్టెంట్. చెప్పండి, స్వయం సహాయక సంఘాలు, డ్వాక్రా మహిళలు, వీళ్ళు చనిపోతే ఎంత ఇస్తున్నారట? వీళ్ళకే వడ్డీ లేని రుణాలు కూడా వీళ్ళకే ఇస్తున్నారు కదా. ఐడియా ఉందా లేదా? వడ్డీ లేని రుణాలు ఇస్తున్నారట. లోన్ వెయివర్, లోన్ వెయివర్ పెట్టండి. రైతులకు కాదు ఇది. లోన్ వెయివర్ అంటే ఇప్పుడు జనరల్గా ఇది డిపెండ్స్ ఆన్ గ్రూప్. ఇప్పటికట 98.7% రీపేమెంట్ అట, వడ్డీ లేని రుణాలు కదా, రీపేమెంట్ అట. చూడండి, మన తెలంగాణలో డ్వాక్రా మహిళలు వాళ్ళకి వడ్డీ లేని రుణాలు ఇస్తే ఎంత పే చేస్తున్నారు అంటే 99% పే చేస్తున్నారు, 1% ఎగ్గొడుతున్నారు. ఇంక ఎగ్గొట్టి వాళ్ళు ఎక్కడైనా ఎగ్గొడుతుంది. ఏముంది, అర్థమవుతుందా లేదా? ద రీపేమెంట్ కెపాసిటీ ఆఫ్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఇన్ తెలంగాణ కంపేర్ టు నేషనల్ యావరేజ్ మోర్ 90. అంటే తీసుకున్న వాళ్ళు డబ్బులు తీసుకుంటారు వడ్డీ లేని రుణాలు, మినిమం 12 మంది ఉండాలమ్మా, గ్రూప్ అవుతుంది. ఆ గ్రూప్కి ఒక లీడర్ ఉంటుంది, ఇక ప్రెసిడెంట్లో చాలా అవుతుంటారు, అవునా కదా. ఆమె పాపం తిరుగుతుంది, అక్కడికి వెళ్తుంది, ఇక్కడికి వెళ్తుంది, తిరుగుద్ది, లోన్ తెస్తుంది, అందరికీ పంచుతారు, లక్ష రీపే చేయాలి కదా. వడ్డీ లేని రుణాలు అంటే అవే కదా, రీపే చేయాలి. మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారు, పల్లెటూరులో ఆ పుల్లమ్మకి వడ్డీకి ఇస్తుంది ₹2. ఆ లక్షనే 4 లక్షలు చేసింది మళ్ళీ 4 సంవత్సరాల్లో. అర్థమైందా? ద మేజర్ టెక్నిక్ డబ్బుతో డబ్బు క్రియేట్ చేయాలి. ఏంటది? డబ్బుతో జబ్బు క్రియేట్ చేయకూడదు. మనం చేసేది జబ్బు, డబ్బుతో జబ్బు వస్తుంది వీడికి. మనీతో మనీ క్రియేట్ చేయాలి. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్ ఆర్ నాట్? సో మనీతోటి మనం న్యూసెన్స్ చేయకూడదు. రీసెంట్గా సోకాల్డ్ కుమారులందరూ ఈ మధ్య చూస్తున్నారు మీరు, డ్రగ్స్, పబ్స్, అది మనీతో మనీ క్రియేట్ చేయాలి. అది మైండ్ గేమ్, మైండ్ గేమ్ అన్నమాట. సో రీపేమెంట్ చేస్తున్నారు, అది లోన్ వేవర్ కింద అలా కరెక్ట్గా కట్టేస్తే కొంచెం వేవర్ ఇస్తారు. లోన్ బీమా కూడా ఉంది, బ్యాంక్స్ లోన్ బీమా 2 lakhs కవరేజ్, డెత్. ఈ బీమా వేరు, లోన్ బీమా యాక్సిడెంటల్ 2 lakhs బ్యాంక్స్ ఇస్తాయి అన్నమాట. ఇవి బ్యాంక్స్ ఇచ్చేవి. అంటే టోటల్ ఎన్ని లక్షలు మొత్తం? 2 + 10 ఎన్ని లక్షలు? ఒక సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ డ్వాక్రా మహిళలు చనిపోతే 12 లక్షలు వస్తాయి. ఇవి ఎవరు ఇస్తారు? బ్యాంకులు ఇస్తాయి. ఇది ప్రభుత్వం ఇస్తుంది. అర్థం కాలే? ఇవి బ్యాంకులు ఇస్తాయమ్మా, లోన్ బీమా, ఈ ప్రభుత్వం ఇస్తుంది. ఇది ప్రభుత్వ అకౌంట్కి వెళ్ళి, ఇది బ్యాంక్ అకౌంట్కి వెళ్ళి వస్తాయి. ఓకేనా? డ్వాక్రా మహిళలు చనిపోతే, మనం చనిపోవాలని కోరుకో, నేను చనిపోతే అంటే వాడు ఫీల్ అవుతాడు. రాసుకోండి. తెలంగాణ స్టార్టెడ్ ఇంటిగ్రేటెడ్ ఇదైందా? ఇంటిగ్రేటెడ్ డిజిటల్ system that is software for assessment of disabled for access
disabled for access, rehabilitation, and empowerment. బ్రాకెట్లో యూనిక్ డిజబిలిటీ ఐడి, ఇది యూడిఐడి అంటే యూనిక్ డిజబిలిటీ ఐడి. ఏమన్నా అర్థమైందా దాని గురించి? ఏం అర్థం కాలే? తెలుసా? అంటే ఏంటి తెలుసా? ఒక డిజేబిలిటీ సర్టిఫికేట్ కోసం వెళ్తే ట్రాన్స్పరెన్సీ ఉండదు, రెడ్ టేపేజ్ వాడికి ఇవ్వరు, వాడు హాస్పిటల్ చుట్టూ తిరగాలి. అందుకే ప్రతి డిజేబిలిటీకి ఒక ఐడి ఇస్తారు, యూనిక్ డిజేబిలిటీ ఐడి. వాడు ఎక్కడికి వెళ్ళినా, ఇంకో ఊరు వెళ్ళినా కూడా సర్టిఫికేట్ కావాలంటే అక్కడికి వెళ్తే తీసి ఇచ్చేస్తారు ప్రింట్. అర్థమవుతుందా? డిజేబిలిటీ సర్టిఫికేట్ అడుగుతారు కదమ్మా, పిహెచ్ సర్టిఫికేట్ అడగరా? అదంతకి మీరు ఓబీసీ క్రిమి లేయర్ అడుగుతున్నారు కదా ఎవరి ఇయర్. ఈడబ్ల్యూఎస్ అడుగుతారా? ఎక్స్పైర్డ్ అంటాడా? కుల సర్టిఫికేట్ కూడా అడుగుతారు, కమ్యూనిటీ కూడా ఫస్ట్ బీట్ అంటాడు. సో వాడెక్కడ పోవాలి? అసలే అంగవైకల్యం, వాడిని మళ్ళా ఇబ్బంది పెట్టడం. వాళ్ళకి ట్రాన్స్పరెన్సీ, యాక్యురసీ, ర్యాపిడ్లీ, క్విక్లీ, ఇన్స్టంట్ జస్టిస్ కోసం యూడిఐడి. ఏంటది? యూనిక్ డిజబిలిటీ ఐడికి. బాగుంది కదా ఇది? ఏదో అవునా కదా? ఐడి ఇత్త కొడితే వచ్చేస్తుంది, మొత్తం డేటా వచ్చేస్తుంది. అవునా కదా? నీకు డాక్యుమెంట్కి ఒక ఐడి ఉంటుంది కదా, అది కొడితే నీ డాక్యుమెంట్ ఓపెన్ అవుతుంది కదా, అట్లనే ఇది కూడా అంతే సింపుల్. ఇది స్టార్ట్ చేశారనమాట. ఓకే, నెక్స్ట్ వన్ అంతా రూరల్ డెవలప్మెంట్లో భాగంగానే చేయడం జరిగింది. ఓకే, తర్వాత అర్బన్ అని పెట్టండి, సబడి అర్బన్. ప్రొజెక్టెడ్ అర్బన్ పాపులేషన్ షేర్ ఇన్ తెలంగాణ అండ్ ఇండియా. చాలా ఇంపార్టెంట్ ఇది. ప్రొజెక్టెడ్ అర్బన్ పాపులేషన్, projected urban population in Telangana, India. Telangana, India. Telangana and India. వెరీ ఇంపార్టెంట్ అని పెట్టండి. రెండు 2011 సెన్సస్, ఇంక 21 రాలే కదా. తెలంగాణ 39.23, ఇండియా 31.14. 28 యాక్చువల్గా, మరి ఎందుకు అలా ఇచ్చారో తెలియదు నాకు. ఇది 31.4 కాదు, మన ఎకనామిక్ సర్వేలో ఇంతే ఇచ్చారు, కానీ యాక్చువల్ 28%. మరి ఏం లెక్కలు చూసిండో బట్టి విక్రమకి నాకు అర్థం కాదు. ఓకేనా, పెంచుతున్నాడు 28% యాక్చువల్గా. ఓకేనా, సరే వాళ్ళు ఇచ్చిందే రాసుకుందాం, ఏం చేస్తాం. తర్వాత 2026 2026
అంటే ఇప్పుడు 50.08%, 36.01%. తెలంగాణలో అయితే ఇప్పుడు 50% ఎబో ఆ పట్టణాల్లో ఉన్నారట చూడు ప్రజెంట్ లెక్క. గ్రేట్ థింగ్. ఇంకో 10 yearsలో ఆస్ట్రేలియా అయిపోద్ది అట. వీళ్ళ లెక్కలు మరి ఎక్కడి నుంచి వచ్చినాయో. రెండు 2036 ఇది ఇండియా అమ్మ 36.01%. ఎప్పటికీ 2026కి 50.08. ఓకేనా. 2036 57.60%, 39.06%. ఇండియా అంటే ఫ్యూచర్లో కూడా ఇండియా కంటే ఎక్కువ అర్బనైజేషన్ ఉంటుంది 2036కి అంట. 46కు ఒక 60 వేసుకో, ఇప్పుడు 65 వేసుకో. 56కి ఒక 70 వేసుకో, 76కి 80 వేసుకో, 90. అంటే 2100 సంవత్సరానికి తెలంగాణ వ్యవసాయం ఉండదు, అన్నీ రియల్ ఎస్టేటే. అదే కదా అర్బన్ అంటే. అవునా. నువ్వు పంటలు లేకుండా రోడ్లు, టెలికమ్యూనికేషన్లు, జనాభా, తిండి లేకుండా ఎలా ఉంటాడు చెప్పు. అంటే ఆదిలాబాద్లో కూడా నీకు అపోలో హాస్పిటల్ వస్తుంది, అంతేనా. మరి తిండి ఆడ పండిస్తాం. నువ్వు క్యూర్ అన్నావు, ఇక్కడ ఉన్నాయన్నీ అటు పంపించినావు. తర్వాత ఏమన్నాడు, ప్యూర్ అన్నావు. అవునా కదా. మళ్ళీ అక్కడే అటు దొబ్బేసినావు. తర్వాత ఏమన్నావు, రేర్ అన్నావు. రేర్ అంటే కరెక్ట్ పేరు పెట్టి, రేర్ అంటే ఏముండదు, అరుదుగానే అర్థం. అవునా కదా. రేర్ అంటే ఏముండదు, అరుదుగా. అంటే ఆ ఎడారిలో ఆ దుంపల కోసం, ఆ నీళ్ళ కోసం పరిగెడుతుంటారు, ఓయాసిస్ కోసం, అలా పరిగెత్తాలి. ఇది ఫస్ట్ ఏమో జనాభాని తగ్గించాలి, 2 పొల్యూషన్ తగ్గించాలి, 3 అవినీతిని తగ్గించాలి, 4 విలువలు పెంచాలి, 5 మొక్కలు పెంచాలి. ఇవి చెప్పరా అంటే నేను ప్యూరు, క్యూరు, రేరు, గది చేస్తా, ఇది చేస్తా, మూసి లండన్ చేస్తా అంటే నేను ఎవరు చేయమన్నాడు. మూసిగా ఉండి. అవునా కదా. రోగాలు వచ్చి చనిపోతున్నారు ప్రజలు, జనాభా ఎక్కువైపోతుంది, ట్రాఫిక్లోనే హాఫ్ డే పోతుంది. మీరు చెప్పిన రిపోర్టే ఎకనామిక్ సర్వేలో. రోడ్లు వైడ్ చేయండి, ట్రాఫిక్ ఆంక్షలు విధించండి, ఇంట్లో ఫ్యామిలీకి 1-2 వాహనాలు లిమిట్ పెట్టండి, ఒక 2 వీలరు, ఒక 4 వీలరు. నేను యాక్టర్ని కాదని చెప్పి నాకు ఒక 4-10 కార్లు మా ఇంట్లో ఉంటే ఎట్లా. అవునా కదా. ఇది సో ఇవి ప్రొజెక్షన్ అర్థమవుతుంది కదా. అంటే అర్బనైజేషన్ ఎక్కువ కాబోతుంది అది. నెక్స్ట్ ఇన్ తెలంగాణ total 132 urban local bodies are there. Nine corporations, 123 municipalities. municipalities. కలపండి, సరిపోయిందా. చెప్పండి. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్ని ఉన్నాయి తెలంగాణలో? 9. మున్సిపాలిటీస్ ఎన్ని ఉన్నాయి? 123. ఓకేనా. 2 కార్పొరేషన్, ఇంతకుముందు 7 ఉండేవి, 2 పెంచారు. అది నెక్స్ట్. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్, మీ అందరికీ రేపు రాబోయే క్వశ్చన్. GHMC reorganization.
GHMC reorganization. GHMC reorganization. రాసుకోండి. జియో నెంబర్ 55 ఆన్ ఫిబ్రవరి 11, 2026. జియో నెంబర్ 55 ఫిబ్రవరి 11, 2026. మొన్ననే దీన్ని 3 జోన్స్గా డివైడ్ చేశారనమాట. మొత్తం 3 పార్ట్స్. ఇప్పుడు ప్యూర్ జిహెచ్ఎంసీ ఏరియా చూద్దాం. జిహెచ్ఎంసీ ఏమొస్తాయి రాసుకోండి. ఇప్పుడు మనం గ్రేటర్ మున్సిపల్ హైదరాబాద్ కార్పొరేషన్ ఉన్నామా లేదా నీకే తెలుస్తుంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ దాంట్లో నెంబర్ 1 వచ్చే పరిధిలోకి వచ్చేవి 6 జోన్స్, 30 సర్కిల్స్, 150 వార్డ్స్. ఇదే పెద్దది అన్నింటికంటే. ఏమొస్తాయి చూద్దాం ఒకసారి. జిహెచ్ఎంసీ కింద 6 జోన్స్, 30 సర్కిల్స్, 150 వార్డ్స్. ఏమొస్తాయట దీని కిందకి రాసుకున్నాం. శంషాబాద్, రాజేందర్ నగర్, శంషాబాద్, రాజేందర్ నగర్, గోల్కొండ, చార్మినార్, గోల్కొండ, చార్మినార్, ఖైరతాబాద్, సికింద్రాబాద్, సికింద్రాబాద్, ఖైరతాబాద్, సికింద్రాబాద్. రెండోది సిఎంసి. సిఎంసి గ్రేటర్ ఇది మన సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, సైబరాబాద్. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ దీని కింద మొత్తం 3 జోన్స్, 16 సర్కిల్స్, 76 వార్డ్స్. త్రీ జోన్స్, 16 సర్కిల్స్, 76 వార్డ్స్. అందులో శేర్లింగంపల్లి, కుకట్పల్లి, కుతుబుల్లాపూర్, శేర్లింగంపల్లి, కుకట్పల్లి, కుతుబుల్లాపూర్.
తర్వాత మూడోది ఎంఎంసి, ఓకేనా. మూడోది ఎంఎంసి. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్. ఎంఎంసి మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్. త్రీ జోన్స్, 14 సర్కిల్స్, 74 వార్డ్స్. ఇంకెందుకు వచ్చేది ఉప్పల్, మల్కాజ్గిరి, ఎల్బీ నగర్. ఇది ఎంఎంసి. మొత్తం ఎన్ని జోన్స్ ఉన్నాయి? ఒక్క నిమిషం అమ్మ. సార్. హలో సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ వీరబాబు గారు. సార్ చెప్పండి. అదే మండే ఫిక్స్ ఉంది. ఇది ఆల్రెడీ 10 lakhs చెక్ వచ్చింది, 3 lakhs చెక్ వచ్చింది, 13 లక్షలు ఇప్పుడు విత్ హ్యాండ్ ఉంది. అయితే 10 lakhsది పాన్ కార్డ్ అప్లై చేశాడు కానీ అది ఇంకా రాలేదు సార్. అది మనం ఏదైనా కొంచెం డూప్లికేట్ పాన్ కార్డ్ కొట్టి కంప్లీట్ చేయొచ్చా సింగిల్ ప్రీమియం కాబట్టి? పాన్ కార్డు అంటే ఎవరి పేరు మీద చేస్తారు? ఆయన పేరు మీదే, కస్టమర్ పేరు మీదే. ఆయన మిస్సెస్ గారు అంటే ఉందా పాన్ కార్డు? అడుగుతా సార్. అది నేను ఇప్పుడు ఆడిటర్ దగ్గరికి పంపించాను, లేకపోతే నేనే వెళ్తున్నా. ఆల్రెడీ అప్లై చేసాడంట, అప్లైడ్ అని చూపిస్తుందంట. ఎన్నుంటో ప్రింట్ తీసుకుంటా. అది నెంబర్ ఇప్పుడు వెంటనే ఇస్తారు కదండి. అదే అవును సార్, నేను తీసుకుంటా ప్రింట్. పాన్ నెంబర్ ఇచ్చినా మీరు కార్డు తర్వాత ఇస్తా అంటే ఓకే సార్, నేను చూస్తాను. ఇప్పుడు నేను మొన్న కూడా ఏదో మా అబ్బాయికి ఏదో చేస్తే వెంటనే పాన్ నెంబర్ వచ్చింది ఆన్లైన్ ఈ పాన్. అదే నేను చూస్తాను సార్. ఇప్పుడు అదే ఆడిటర్ దగ్గరికి వెళ్తున్నాను, వెళ్ళి చూసి అది మార్నింగ్ వచ్చేసింది చెక్. ఓకే, ఈ రెండు వచ్చినాయి. మరి ఇంకా పాలసీలు మిగతా వాళ్ళు 3 లక్షలు జడ్వోలో నేను పంపించారట. అది డెసిషన్ ఎలాగ మండే పక్కా పడుద్ది. మిగతా వాళ్ళకి ఒక్కొక్కరికి చేసి ఒక 20 వరకు ట్రై చేసిన సార్. ఓకే, అదే మీకు 15-25కి క్యాష్ అవార్డు ఉంది. అవును సార్, అవును. క్యాష్ అవార్డు గురించి కాదులే కానీ మనం అదే మినిమం 15 చేయాలి, క్వాలిఫై కావాలి. 25కి ట్రై చేయండి మీరు కొంచెం. షూర్ సార్, తప్పకుండా సార్. ఓకే, రైట్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. రైట్. ఓకే సార్. సీట్ ఓకేనా. సో టోటల్ ఎన్ని జోన్స్ ఉన్నాయి మనకి? ఓకే, సో టోటల్ ఎన్ని జోన్స్ ఉన్నాయి? అది 12 జోన్స్ ఉన్నాయన్నమాట. అది ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే లేటెస్ట్ కాబట్టి కంపల్సరీ అడుగుతాడు మీకు ఏది దేని కిందకి వస్తుందని అడుగుతాడు. లోకల్లో కంపల్సరీ క్వశ్చన్ దాంట్లో తిరిగేలేదు. ఓకేనా. నెక్స్ట్ వన్. ఓకే, తర్వాత జిహెచ్ఎంసి ఈజీ. GHMC is 100%. GHMC is 100%. Waste management. Waste management. Process. Started. అలాగే
హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైడ్రా ఏంటది హైడ్రా స్టార్టెడ్ ఇన్ 2024 డబ్ల్యూఏ వస్తుందమ్మ అక్కడ హైడ్రా ఓకేనా హైడ్రా దీని ద్వారా 1045.2 acres ల్యాండ్ ఇంక్లూడింగ్ వాటర్ బాడీస్ ప్రొటెక్టెడ్ ఓకేనా చూడండి హైడ్రా వల్ల ఏం జరిగింది ప్రభుత్వ భూమి పబ్లిక్ అసెట్ అయితే ఎంత కాపాడబడింది ఇప్పటి వరకు 1045.2 ఎకరాలు అంటే 1000 ఎకరాల పైన ఈ కొడుకులు అప్పుడే కబ్జా చేశారు ఇంకా చాలా ఉంది అర్థమవుతుందా లేదా ఆల్మోస్ట్ 6,000 కోట్లు ఆదాయం అంటే వచ్చినట్టే కదా గవర్నమెంట్కి 1000 ఎకరాల కబ్జాను విడిపించిందంట హైడ్రా ఓకే వాళ్ళు చెప్తున్నారు సారీ 6,000 కోట్లు కదా 60,000 కోట్లు అప్రాక్సిమేట్లీ వాల్యూ దీని వాల్యూ ఎంతట 60,000 కోట్లట 60,000 కోట్లు ప్రజల సొమ్ముని హైడ్రా అంటే తెలుసు కదా ఎసెట్ అంటే కబ్జా చేశారు ఎన్ని ఎకరాలు కబ్జా విడిపించింది కబ్జా నుంచి 1045 అనుకో 0.2 వదిలేసి దీని వాల్యూ ఎంత 60,000 కోట్లు ఎకరం కోకాపేటలో 200 కోట్లు ఉన్నప్పుడు ఏముంది పెద్ద ఎకరం ఏం లేదు కదా అర్థమవుతుందా 60,000 కోట్లు కొంతమంది వ్యక్తుల చేతిలోకి వెళ్ళిపోతే విడిపించింది హైడ్రా ఎప్పుడు పెట్టారు 2024లో హైడ్రా మీనింగ్ ఇది ఓకేనా జిహెచ్ఎంసీని 3 విభాగాలుగా డివిజన్స్గా చేశారు అలాగే హైడ్రా పెట్టి 1000 ఎకరాల పైన విడిపించారు ఓకేనా చూడండి ఇది ఇట్ ఈస్ గ్రేట్ టాస్క్ రేవంత్ రెడ్డిని మెచ్చుకోవచ్చు ఆ విషయంలో ఎందుకంటే ఆ ధైర్యం చేయగలిగే మనగాళ్ళు ఇంతవరకు రాలేదు కాబట్టి ఓకే తర్వాత 100% సీవేజ్ ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేసింది తెలంగాణ గవర్నమెంట్ ఇండియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ స్టేట్ ఓకే తర్వాత నెక్స్ట్ రాసుకోండి ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా ఇదా ఓకేనా ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా నగర అభివృద్ధి యాన్యువల్ బడ్జెట్ స్టార్టెడ్ ఒక నగరానికి అభివృద్ధి యాన్యువల్ బడ్జెట్ ఉంటుంది యాక్చువల్గా రాష్ట్రానికి ఉంటుంది కానీ జిల్లాకు కూడా ఉండదు నగర అభివృద్ధి అని చెప్పి యాన్యువల్ బడ్జెట్ స్టార్ట్ చేశారట ఫస్ట్ స్టేట్ మన ఇండియాలో రాసుకోండి 2025-26 యాన్యువల్ బడ్జెట్ ఇది ఒక వండరట 2025-26 నగర అభివృద్ధి అంటే హైదరాబాద్ నగర అభివృద్ధి అర్థమవుతుందా హైదరాబాద్కి బడ్జెట్ విత్ ఇన్ ది బడ్జెట్ అలా ఎక్కడ లేదట ఏ స్టేట్లో కూడా అది వీళ్ళ గ్రేట్నెస్ ఏముంది 10,000 కోట్లు అని చెప్పి పక్కనే యాన్యువల్ బడ్జెట్ని పెడతాడు దానికి ఏముంది అవునా కదా ఇది తర్వాత హైదరాబాద్ మెట్రో వాటర్ సర్వీస్ గురించి ఇచ్చాడు అది అవసరం లేదు మనకి టూరిజం అని పెట్టండి
దీంట్లోనే టూరిజం. టూరిజం టూరిజం తెలంగాణలో ఏమైనా ఉన్నాయా టూరిజానికి? ఏమైనా ఉన్నాయా? హైదరాబాద్ చుట్టూనే బోచుడు ఉన్నాయి. హైదరాబాద్లో చూసి ఉండవు. పట్నామా ప్యాలెస్ పోయినావా? లేదు. అంటే అక్కడ వరకు వెళ్ళి ఉండాలి. ఏంటమ్మా? ఓకే. సో లోపలికి వెళ్ళి ఉండవు. అవునా? చౌమల్లా ప్యాలెస్, పలకనామా ప్యాలెస్, చార్మినార్ కింద నుంచి ఫోటోలు తీసుకుని ఉంటాడు. పైకి ఎక్కినవా? అవునా కదా? మక్కా మసీదు అవునా కదా? కుతుబ్షాహీ టూమ్స్, మెట్ల బావి అవునా కదా? గోల్కొండ, ఇంకా చుట్టుపక్కల చాలా ఉన్నాయి చెప్ప అసలు విత్ ఇన్ ది సిటీ చెప్తున్నాను నేను. అవునా కదా? సో మెనీ ఆర్ దేర్. ఈ విక్టోరియా ప్యాలెస్ ఇక్కడే ఉంటుంది ముందు. విక్టోరియా మెమోరియల్ రైల్వే స్టేషన్ కూడా ఉంది కదా. ఇట్లా చాలా ఉంటాయి. అంటే మన పక్కన ఉన్న మనం తెలవదు అన్నమాట అది. సో టూరిజం ఆ పాలసీ ఏంటి? 2025, 2030 చెప్పండి. తెలంగాణ గవర్నమెంట్ పాలసీని ఎప్పుడు తీసుకొచ్చింది? టూరిజం పాలసీ ఎప్పుడు? రాసుకోండి. తర్వాత టార్గెట్ అంటే ఈ పాలసీ ద్వారా టార్గెట్ ఏంటి? టార్గెట్ ఈ 5 ఇయర్స్లో 15,000 కోట్లు రావాలట ఆదాయం ఓన్లీ టూరిజం వల్లే. చెప్పండి 5 ఇయర్స్లో టూరిజం వల్ల ఎన్ని కోట్లు రావాలి? అంటే సంవత్సరానికి ఎన్ని కోట్లు? 3,000 కోట్లు అయ్యా. 3,000 కోట్లు తెలంగాణను చూడడానికి రావాలంట. ఇజ్ ఇట్ పాసిబుల్? అంటే పెట్టుకున్నాం మనం అట్లా అవునా కదా? 3,000 కోట్లు ఒక్క సంవత్సరానికి దేని ద్వారా రావాలా? మద్యం వల్ల ఇంకా పెంచుకోవచ్చు కానీ టూరిజం వల్ల పెంచుకోవచ్చా మనం? అది గవర్నమెంట్ ఏం చేసింది దానికోసం చెప్తాను. టార్గెట్ ఓకేనా? ద క్రియేషన్ ఆఫ్ జాబ్స్ 3 లక్షలట. అదేంటి సార్ దీంట్లో జాబ్స్ ఎలా ఉంటాయి చెప్తాను. క్రియేషన్ ఆఫ్ జాబ్స్ 3 లక్షలు. కంట్రిబ్యూషన్ అట టూరిజం జిఎస్డిపిలో 10%. ఓకేనా? అది జిఎస్డిపిలో 10% ఆదాయం అట. నెక్స్ట్ 5 ఇయర్స్లో టూరిజం నుంచే ఉండాలట. షేర్ 10% షేర్. టూరిజం ఎలా వస్తాయి అంటే గైడు 2 చెప్పండి 2 షెల్టర్ హోటల్స్ రెస్టారెంట్స్ అవునా కదా? అంతేనా? మరి వాడు వచ్చి తిరుగుతాడు. 3 క్యాబ్స్ ట్రాన్స్పోర్ట్ అవునా? 4 ఫుడ్ వాడు తింటాడు కదా ఇక్కడ. 5 వస్తువులు కొనుక్కుంటాడు. చార్మినార్ వెళ్తే ఉత్తుకొని వస్తాడా? ఆ పూసల గాజులు ఏదో కొనుక్కుంటాడు కదా అవునా కదా? చుట్టూ ఏ పెట్టి అమ్ముతారు కదా, అమ్ముతారా లేదా? ఇది ఎక్కడ ఉంటే ఎక్కడ తయారవుతుంది అంటాడు. ఉత్తునే అన్ని చోట్ల ఉంటాయి. వాడు అంతే సెల్లింగ్ కదా, యూనిక్ అవునా కదా? అందరు కలిసి ఒకే షాప్ దగ్గర ఉన్నప్పుడు అబ్బాయి ఇది బాగుంది ఇక్కడ కావాలి అక్కడ కావాలి ఇక్కడ అంతే కదా అవునా? అలాగే బట్టల షాప్లో అందరూ షాట్ పెడతారు. గోల్డ్ షాప్లో అందరూ షాట్ ఉంటాయి అన్నమాట. ఎవడు బిజినెస్ వాడిది. ఇక్కడికి కాబట్టి అక్కడ ఎవరు నచ్చింది వాడు కొనుక్కుంటాడు. సింపుల్ అవునా కదా? అశ్వనర్ గాంధీనగర్ చూడండి, ఇన్స్టిట్యూట్ అన్నీ షాట్ ఉంటాయి. గెలిచినారు అవునా కదా? ఒకటి ఉప్పల్లో, ఒకటి షేర్లింగంపల్లి, ఒకటి కుతుబుల్లాపూర్ అలా ఉండవు కదా. సీట్ అంటే క్లస్టర్. ఏంటది? క్లస్టర్ అది. ఓకే, ఇక్కడ కూడా అంతే మనకి బెస్ట్ టూరిజంలో. ఈ టూరిజం వల్ల ఇప్పుడు చాలామంది గైడ్ పాత్ర పోషిస్తున్నారు. టూరిజంలో యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశారు అవునా కదా? ఇది ఒక పెద్ద వ్యాపారం అయిపోయింది ఇప్పుడు. బిగ్
బిగ్ వ్యాపారం సీట్. అంటే మీరేం తడుంకో అవసరం లేదు, వెతుక్కో అవసరం లేదు, అన్నీ మేమే చూపిస్తాం. ఇప్పుడు బ్రోచ్లెట్ ఇచ్చేస్తాం, ఇలా టూరిజం దాంట్లోనే బొమ్మ ఉంటుంది అనమాట, విమానం ఎట్టిపోద్ది, ట్రైన్ ఎట్టిపోద్ది, ఏం చూపిస్తాం, ఆ బొమ్మలన్నీ దీని మీద ఉంటాయి, ముందు ఇచ్చేస్తాడు గైడ్, అంతేనా కదా, మాన్యువల్ అట్లా. సో ఇది టూరిజం, తెలంగాణ టూరిజం మనకి స్పెషాలిటీ అనమాట. ఓకే, సో అదేవిధంగా మనం చూస్తే నెక్స్ట్ తెలంగాణ హోస్టెడ్ సెవెంటీ టూ ఎడిషన్ ఆఫ్ ది 72 edition of the Miss World competition in May 2025. $108 కంట్రీస్ నుంచి బామలు పార్టిసిపేట్ చేశారట. 5 కాంటినెంట్స్. దీని మీద కొన్ని విమర్శలు కూడా వచ్చినాయి. వాళ్ళని మనవాడు హుస్సేన్ సాగర్ ఆడ తీసుకుపోయాడు, హుస్సేన్ సాగర్ కాదు, ఇక్కడ నాగార్జున సాగర్ ఆడ ఫోటోలు దిగారు. దాంట్లో ఒక యూకే బ్యూటీ ఇదేదో సెక్చువల్ అరెస్ట్ చేశారు వాళ్ళు, నన్ను అక్కడ టచ్ చేశాడు, ఇక్కడ టచ్ చేశాడు ఏదో చెప్పింది. బట్ సక్సెస్ఫుల్లీ కండక్టెడ్. హైదరాబాద్ గ్లోబల్లో పెట్టారు వాళ్ళు తీసుకెళ్ళి. అంటే ఈ బాంబుల వల్ల గ్లోబల్గా రికగ్నైజేషన్ వచ్చిందట వాళ్ళు చెప్పడం. తర్వాత అర్థమైందా, ఎన్ని దేశాల నుంచి పార్టిసిపేట్ చేశారు? 190. ఎన్ని కాంటినెంట్స్ నుంచి? మరి ఏ కాంటినెంట్స్ పార్టిసిపేట్ చేయాలో మనం చెప్పలేదు, నాకు కూడా తెలియదు, మనకి అది అంత అవసరం కూడా లేదని చెప్పి మనం కూడా తెలుసుకోవాలి. ఓకేనా. తర్వాత తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ was held December 8th, 9, 2025 at Future City. Attracted 5.75 lakh crores investment. This is important. 5.75 lakh crores investment, Future City. ఇది విషయం మనకి. ఓకేనా. ఇవి ఓవరాల్గా ఈ దీంట్లో చెప్పి మనకి తెలంగాణ ఎకనామిక్ సర్వేకి సంబంధించి ఓవరాల్. ఓకే, సో మనకి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు